నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్య అధికార ప్రతినిధి గౌరవనీయ శ్రీ తులసిరెడ్డి గారికి చేయడం జరిగింది. మరి ఈరోజు మన ఈ ప్రాజెక్టు గురించి కానీ లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ అన్ని పరిస్థితుల నుంచి కూడా ఈరోజు మనకి ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. మరి గౌరవనీయ తులసిరెడ్డి గారు ఈరోజు మనకి వాల్యుబుల్ అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు నువ్వు 2029 వరకు ఏం చేస్తావో చెప్పు. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది 2029 వరకు, అంతవరకు చెప్తే బాగుంటుంది. అది చెప్పడు. 2047కు ఎవరు పుట్టి ఎవరు అప్పుడు బతుకుంటామో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. దాని గురించి స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి ఈయన వికసిత భారత్ అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ఉండి ఆయన దాని గురించి చెప్తారు. కాబట్టి ఇంకా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. జూదం విచ్చలవిడి అయిపోయింది. డ్రగ్స్ గంజాయి స్కూళ్ళలో ప్రవేశించింది. కాబట్టి ఆయన ఏదో అనుభవజ్ఞుడు అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈ 10 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి. కాబట్టి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే సరైంది. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా వెలిగొండ మిగతా సాగునీటి ప్రాజెక్టుల విషయమై ఈరోజు ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మనము గతంలో 5 ఏళ్ల పాటు వైకాపా ప్రభుత్వ పాలన చూసాం. గత 10 నెలలుగా టీడీపీ కూటమి పాలన, చంద్రబాబు పాలన చూస్తుంది. ఈ రెండు చూస్తే ఏమనిపిస్తుందంటే దొందే. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి సలసలసల కాగి నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్ పీరియడ్లో పెనం మీద ఉంటే చంద్రబాబు పాలనలో నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. అతనికంటే గనుడు ఆచంటే మల్లన్న అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి 9.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. దీన్ని గతంలో టీడీపీ కూటమి పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ ఆ రోజు తీవ్రంగా వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కానీ ప్రస్తుతం టీడీపీ కూటమి పాలన ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెతగా ఉంది. గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. 2023-24లో వైకాపా ప్రభుత్వం డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు కాకుండా డైరెక్ట్ అప్పులు 79,775 కోట్ల రూపాయలు చేశారు. కానీ ఇప్పుడు 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం 98,576 కోట్లు అప్పు చేసింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి 1,04,383 కోట్ల అప్పు చేస్తామని బడ్జెట్లను చూపించింది. కాబట్టి అప్పుల విషయంలో గతానికంటే ఎక్కువ చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది బాధుడు కార్యక్రమం. గతంలో జగన్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించే ఇది బాధుడు ప్రభుత్వం, ఇది వచ్చేసి ధరలు కానీ పన్నులు కానీ పెంచుతూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ బాధతా ఉంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద ఒకేసారి మోపింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచడం జరిగింది. ఇది బాధుడు కార్యక్రమం. ఇక మిగతాది
గతంలో ఉన్న అన్ని పథకాలను కంటిన్యూ చేస్తాం. వీటికి అదనంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తాం. దానికి డబ్బు కూడా సమీకరించుకునే శక్తి మాకుంది, సంపద సృష్టించే కెపాసిటీ నాకుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. సూపర్ 6 హామీల్లో దాదాపు 80% హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దాంట్లో ప్రధానంగా యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున దాదాపు 10,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వాలి. ఈ సంవత్సరము 2024-25లో పైసా ఇవ్వలే. పోనీ 2025-26 కన్నా ఏమైనా కేటాయించారంటే బడ్జెట్లో పైసా కేటాయించాలి. కాబట్టి నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన మోసగారి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఇక రెండవది తల్లికి వందనం.